పైకైతే వచ్చాం, గుట్ట మీదకి వచ్చాం పూర్త పైకి. భక్తులైతే చాలామంది ఉన్నారు ఇక్కడైతే. మొత్తం కొండపైకి వచ్చాము, పూర్త మొత్తం పైకి. ఇక్కడైతే కోనేట ఉన్నది, నీళ్ళు తానం చేయడానికి కోనేట ఉంది. ఇక్కడ అందరు ఇక్కడనే తానం చేయొచ్చు. నీళ్ళు అయితే ఉన్నాయి ఇక్కడ, కోనేట ఇక్కడే ఉంది. నీళ్ళు తానం చేసి భక్తులంతా పైకి పోతారు. నీళ్ళు అయితే బాగానే ఉన్నాయి, ఇక్కడనే తానాలు చేసి పైకి వెళ్తున్నారు భక్తులు. ఫ్రెండ్స్ చూస్తున్నాండి, ఇక్కడైతే నల్గొండకు పార్వతి జడల రామలింగేశ్వర స్వామి దేవాలయం కాడికి చూస్తున్నాం. చూడండి ఏ విధంగా చాలా బాగుంది. నల్గొండకు ఈ చెరువు గట్టుకు ఒక 14 కిలోమీటర్ల దూరం ఉంటుంది అనమాట. చాలా చాలా సూపర్ ఉంది. చూస్తున్నాండి ఫ్రెండ్స్, చాలా బాగుంటుంది. చాలా చాలా సూపర్ ఉంది, చాలా బాగుంటుంది. చూస్తున్నాండి ఫ్రెండ్స్. శివ పార్వతి జడల రామలింగేశ్వర స్వామి దేవస్థానం, శ్రీ స్వామివారి కళ్యాణ మండపం అంట ఇది. ఇక్కడ పెళ్ళిళ్ళు కూడా చేస్తారనమాట. పెళ్ళిళ్ళు చేసే మండపం ఇది. భక్తి అయితే చాలా బాగుంది. ఇక్కడ చాలామంది అనుకున్నది అనుకున్నట్టు అయితే అన్నట్టు నమ్మకం ఉంది. ఇదైతే కళ్యాణ మండపం. దర్శనానికి 10 రూపాయలు అంట, 50 రూపాయలు ప్రత్యేక దర్శనానికి. ఇక్కడైతే రాసి ఉన్నది. ఇట్లా లైన్లో అయితే వెళ్ళిపోవాలన్నమాట. ఈ లైన్లో నుంచి ఇట్లా వెళ్తారు ప్రత్యేక దర్శనం. ఇదేమో కళ్యాణ మండపం ఇది. ఇక్కడ పెళ్ళిళ్ళు కూడా చేస్తారనమాట దీంట్లో. చూడండి చాలా బాగుందండి, చూస్తున్నాండి. చాలా చాలా సూపర్ ఉంది. కళ్యాణ మండపం చాలా బాగుంది. మొత్తం రాయితోటే కట్టిరు, రాతితోటి. ఇక్కడ ఈ బండ మీద అయితే మనం పండుకుంటే ఏమైనా మన మొక్కుబడి ఉంటే కూడా ఏమన్నా అవుతాయంట, అది నమ్మకం అంటుంటారు. చూడండి ఫ్రెండ్స్, ఈ బండ మీద పండుకుంటారు అనమాట. మనం అనుకున్న ఏదైనా సక్సెస్ అవుతాయి అన్నమాట అంటుంటారు అనమాట. ఇది మొత్తం పైన అన్నమాట ఫ్రెండ్స్. ఇది చాలా బాగుంటుంది. ఇక్కడ యాప చెట్టు ఉన్నది చూడండి. ఇక్కడైతే చాలామంది అయితే లేరు ఈసారి. అమాస రోజు అయితే చాలామంది వస్తారు. ఇప్పుడైతే చాలా తక్కువ మంది ఉన్నారు. ఇక్కడైతే హనుమంతుడు ఉన్నాడు. ఇక్కడ హనుమంతు దేవుడు కింద అయితే చాలా బాగా కనబడుతుంది. చాలా చాలా బాగున్నాయి. చుట్టుముట్టు పొలాలు, మధ్యలో ఇక్కడ శివుడు అనమాట. శివుడు ఆంజనేయుడు చాలా బాగున్నది. మొత్తం పైన అయితే చూడండి ఎంత మంచిగా కనబడుతుంది. చుట్టుముట్టు పొలాలు ఉన్నాయన్నమాట గుడి చుట్టుముట్టు. గుట్టను రాయి ఉంది. రాయి మీద, రాయి లోపల ఆంజనేయుడు ఉన్నాడు, బజరంగబలి. చాలా చాలా అయితే చాలా బాగున్నది. మొత్తం పైన అయితే గుడి అయితే వెంకటేశ్వర్ల గుడి ఇది. మొత్తం పైన అయితే
శిఖరం, మెయిన్ శిఖరం అదే అనమాట. అది మొత్తం టెంపుల్ ఇది మొత్తం పైన మొత్తం పూర్తి పైకి వచ్చాము. పరశురాముడు 18 గుళ్ళు మొత్తం పూజ చేసి లాస్ట్కు ఇక్కడ వచ్చాడు అనమాట. వెంకటేశ్వర్లు గుడి కాడికి ఫైనల్గా చెరువు గట్టుకు వస్తాడు అనమాట. ఇక్కడ పూజ చేయడానికి వస్తే ఇక్కడ కూడా దేవుడు తపస్సు రాకపోతే గుడ్డలు తీసుకొని కొట్టనీకి పోతే పూలదండలు అయిపోతాయంట. పూలదండ అయిపోతుందంట. అప్పుడు శంకరుడు ప్రసిక్తమైతే మాట్లాడతాడంట. అప్పుడు ఇక్కడ కోనేట అనమాట. ఇక్కడ తానాలు చేసి దర్శనానికి పైకి వస్తారు భక్తులు.